హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియోలో నేను రెగ్యులర్గా పెట్టుకునే హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇది. దీనికి కావాల్సినవి 6 to 7 మందార ఆకులు అండ్ 2 అలోవెరా కొమ్మలు అండ్ కరివేపాకు 3 to 4 రెమ్మలు. ఈ మూడింటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే అలోవెరాని చెట్టు నుండి కట్ చేయగానే ఎల్లో కలర్లో వస్తుంది కదా, ఆ లిక్విడ్ పోయేంత వరకు దాన్ని వాటర్లో ఉంచాలి ఒక 5 minutes. ఆ తర్వాత దానికి ఉన్న సైడ్స్ తీసేసి ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ పొట్టుని కొంతమంది తీస్తారు కానీ అది నేను దాంతోపాటే పేస్ట్ చేస్తాను, అది ఉంటేనే మంచిదన్నమాట. సో ఇలా పీసెస్ కట్ చేసుకున్నాక ఇవి మిక్సీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే అలోవెరా వేసా, కరివేపాకు, మందార ఆకులు వేసేసి ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్లోకి మనం ఆల్మండ్ ఆయిల్ ఉంటే ఒక 2 tablespoons యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ అది లేకపోతే కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి 2 spoons. ఇది పేస్ట్ జిగురుగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కలవడం కొంచెం కష్టమే, కాకపోతే బాగా మిక్స్ చేయాలి. ఇలా ఫైన్గా మిక్స్ చేసిన తర్వాత ఈ మిక్చర్ని ఒక 5 minutes పక్కన పెట్టాలి. 5 minutes తర్వాత ఇలా మనం తలకి పాయలు పాయలుగా జుట్టు సపరేట్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. దీంట్లో ఇది పెట్టడం వల్ల మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్లీ కరివేపాకు అయితే మనకి జుట్టు తెల్లబడకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్రెడీ ఉన్న జుట్టు అయితే కొంచెం బ్లాక్ షేడ్ వస్తుంది కరివేపాకు పెట్టినందున. తర్వాత వచ్చేసి మందార ఆకులు. మందారం పూలైనా ఆకులైనా మనకి చాలా మంచిది జుట్టుకి. మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా, యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తున్నాయి. సో అలానే మందారం హెయిర్ని చాలా సాఫ్ట్గా చేస్తుంది అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది మనం జుట్టుకి కాకుండా స్కాల్ప్ కంటేలాగా అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈ మాస్క్ రెగ్యులర్గా వారంలో ఒకసారి పెట్టుకున్నట్లయితే మన జుట్టు బాగా దిట్టంగా ఒత్తుగా పెరుగుతుంది. మనం జుట్టు పెరగాలి అంటే ఏవేవో బయట దొరికే షాంపూస్ కాకుండా ఇలా న్యాచురల్గా మాస్క్లు ఏమన్నా ట్రై చేయాలి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో హెయిర్ లాంగ్ అండ్ థిక్గా పెరగటానికి ఇదైతే మంచి రెమెడీ అన్నమాట. నేను మీతో షేర్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you for watching my video. Bye.